అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ హెల్దీ అయిన రాగి ఇడ్లీ విత్ కార చట్నీ అండి. చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఈరోజు ఈ హెల్దీ అయిన రాగి ఇడ్లీని పనసపండు ఆకుతో చేస్తున్నామండి. రండి, ఈ ఇడ్లీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. ఈ ఇడ్లీ చేయడానికి ఫస్ట్ మనం కొన్ని సామాన్ని నానబెట్టుకోవాలి. 1 కప్పు రాగిని నానబెట్టుకోండి. అలానే 1/2 కప్ అంతా పోహాని నానబెట్టుకోండి. అలానే 1 కప్ అంతా మినపప్పుని నానబెట్టుకోండి. దీంతోపాటు 1 టీ స్పూన్ అంతా మెంతులు నానబెట్టుకోండి. 1/2 కప్ అంతా ఇడ్లీ బియ్యం నానబెట్టుకోవాలండి. ఇవి అన్నిటినీ 4 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇలా పిండిగా రుబ్బి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక 7 to 8 అవర్స్ వదిలేమంటే మనకు పిండి అనేది చక్కగా పుల్లగా అయ్యి ఇడ్లీ వేయడానికి సూపర్గా రెడీ అయింది. ఇలా రెడీ అయిన ఈ పిండిలో ఉప్పు వేసి కలిపి పెట్టినానండి. ఈ ఇడ్లీకి మనం ఒక చట్నీ చేయబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసిస్తాం. 1 టీ స్పూన్ అంత జీలకర్ర, అలానే సరిపడా ఉప్పు అండి. మీకు 10 వెల్లుల్లి రబ్బలు, టొమాటో వచ్చి 2 మీడియం సైజు టొమాటో, ఎండుమిరపకాయ మీ కారంకి తగినట్టు, నేను ఇక్కడ 5 తీసుకున్నానండి. అలానే 2 మీడియం సైజు వెల్లుల్లి, ఒక చిన్న బంచు కొత్తిమీర ఆకండి. అలానే ఒక చిన్న పీసు అంతా చింతపండు తీసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న ఇవి అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేయబోతున్నామండి. ఒక కడాయిలో ఫస్ట్ మీరు 1 టీ స్పూన్ అంత ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న జీలకర్ర, ఎండుమిరపకాయ వీటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంతోపాటు వెల్లుల్లి, టొమాటో, ఆనియన్, అలానే మనం తీసి పెట్టుకున్న కొత్తిమీర, ఉప్పు ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఇవి అన్నీ ఆరిన తర్వాత మీరు మిక్సీకి వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకున్నారంటే మనకు చట్నీ సూపర్గా రెడీ అయిపోయింది. రండి, ఇప్పుడు ఇడ్లీ ఎలా చేస్తామనేది చూస్తాము. ఇక్కడ అయితే నేను పనసపండు ఆకు తీసుకొచ్చి 2 వైపు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆకుని కోన్ లాగా చేసుకోవాలి. చాలా ఈజీ అండి. మన దగ్గర టూత్పిక్ ఉంటే చాలు. ఫస్ట్ మనం ఒక ఆకుని తీసుకొని మధ్యలో ఫోల్డ్ అయినట్టు ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చినట్టు మీరు ఫోల్డ్ చేసుకున్నారంటే సరిపోతుందండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్తో 2 వైపు ఆకు అనేది బయటికి రాకుండా మీరు గుచ్చి తీసుకున్నారంటే మనకు ఇడ్లీ వేయడానికి ఈ పోట్లీ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి. ఈ విధంగా మనకు ఎంత ఇడ్లీ కావాలో దానికి సరిపడా మన దగ్గర ఉన్న ఆకుల్ని ఈ విధంగా రెడీ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ పోట్లీను ఇడ్లీ అనేది ఎలా వేయబోతున్నాం, ఎలా స్టీమ్ చేయబోతున్నాం అనేది చూస్తామండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ పనసపండు ఆకులో మనకు కావాల్సినంత బ్యాటర్ని వేయండి. బ్యాటరీ వేసి మీరు అన్ని ఆకుల్లో రెడీ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా స్టీమ్ కుక్ చేయాలనేది చూస్తామండి. చాలా ఈజీ. మనం ఇలాంటి ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పోట్లీలో అన్నీ పెట్టేసి మనం ఎప్పుడు ఇడ్లీ చేస్తున్నట్టు ఇలా స్టీమ్ కుక్ చేస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఈ గిన్నెకి ఎన్ని పట్టిందో అన్ని ఆకుల్లో నేను అయితే బ్యాటర్ వేసి ఇలా పెట్టేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి మీరు దీన్ని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడికి తీసుకున్నారంటే మనకు సూపర్గా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఇడ్లీ రెడీ అయిందా లేదా అన్నదికి ఒక టూత్పిక్ని లోపల వదిలేసి తీసుకున్నారంటే అది క్లీన్గా రావాలి. ఈ విధంగా వచ్చిందంటే ఇడ్లీ అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అలానే ఇడ్లీని మనం వేడిగా ఉన్నప్పుడు తీయకుండా ఒక 5 minutes రెస్టింగ్ టైం ఇచ్చి మీరు ఆకు నుంచి తీసుకున్నారంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అలానే ఇడ్లీ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఈ పనసపండు ఆకు అనేది బాగా స్టీమ్ అయ్యి ఆ ఫ్లేవర్ అన్నీ ఈ ఇడ్లీలో దిగి ఆ ఇడ్లీ టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఈ ఇడ్లీకి ఈ చట్నీ ది బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడాలండి. టేస్ట్ చేసి చూడాలి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు పక్కనే పనసపండు ఆకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మీరు మిల్లెట్స్ ఇడ్లీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. అంతే అండి. మీకు ఈ పనసపండు ఆకుతో చేసిన ఈ రాగి ఇడ్లీ నచ్చిందంటే మీరు మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.